రాష్ట్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో రాత్రి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తిలో భూత చిలుక వాహనాలపై స్వామివారు విహరించారు. కళాకారుల డప్పు వాద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు భక్తులను అలరించాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారు రావణ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. కళాకారుల నృత్యాలు, వేషధారణల మధ్య గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో 250 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర సహకారంతో శివాజీ, శైవ సంబంధమైన థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఒక 7 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్డుతో ఇదైతే ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి సుండిపేంటకి తరలించి తిరుమలలాగా ఒక పవిత్రమైన కేవలం పిల్గ్రిమ్ ప్లేస్గా మాత్రమే ఉండే రకంగా టోటల్గా నాన్ రెసిడెన్షియల్ ఎవరో స్థిర నివాసం ఉండని ఓ ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దటం, సుమారుగా 250 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని టేకప్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుడు భూత చిలుక వాహనాలపై దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వర్ణముఖి నదీ తీరాన ఏర్పాటు చేసిన దూర్జటి కళా ప్రాంగణంలో గాయనీ గాయకులు శివ సంకీర్తనలు ఆలపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం ఉత్తరవాహిని వద్ద మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గాజువాకలో అత్యంత పొడవైన తలపాగాను కొండా ప్రభాకర్ అనే భక్తుడు సిద్ధం చేశారు. 41 రోజుల శివదీక్షను చేపట్టి మగ్గంపై దీనిని నేసిన ప్రభాకర్ మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లన్నకు సమర్పిస్తానని వెల్లడించారు.